రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో దాదాపు 10 విమానాల్ని దారి మళ్లించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో కూడా 10 విమానాలు కూడా దారి మళ్లించినట్టు తెలుస్తోంది. భారీ వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో పలు స్కూళ్లకు కూడా హాలిడేస్ ప్రకటించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? గత రాత్రి ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. రాత్రి 7:30 నుంచి దాదాపు 9 గంటల వరకు భారీ వర్షం కురవడంతో చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా రోడ్లపైన నీరు నిలిచిపోయింది. ఫలితంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం రీసెంట్ గానే మనం చూసాం. సివిల్స్ కోచింగ్ సెంటర్ లో పూర్తిగా డ్రైనేజ్ నీరు లోపలికి వెళ్లడంతో బేస్మెంట్ లోకి 3 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ రోజు హెవీ రెయిన్స్ ఉండేటువంటి అవకాశం ఉందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకోవైపు ఈ రోజు రేపు ఢిల్లీ సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యలకు ముమ్మరంగా ప్రిపేర్ అయింది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి. వర్షాకాలంలో ప్రధానంగా ఇటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు సంబంధించి ఫోర్కాస్ట్ ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి వర్షం కురిసినటువంటి సమయంలో కూడా అనేక విమానాలను కూడా ఢిల్లీ నుంచి సమీపంలోని జైపూర్ కు దారి మళ్లించినటువంటి పరిస్థితి. సో హెవీ రెయిన్ కారణంగా ల్యాండింగ్ లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని భావించి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులంతా కూడా విమానాలన్నింటినీ దారి మళ్లించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా వాహనదారులు ఇటు విమాన ప్రయాణికులంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో దాదాపు 10 విమానాల్ని దారి మళ్లించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.